గవర్నమెంట్ హాస్పిటళ్లలో వైద్యం కోసం వెళ్లే రోగులకు ఓపీ సిప్ల కోసం పడే ఇబ్బందులు తీరుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ యాప్లో ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే ఏ ఆసుపత్రికి వెళ్లినా ఈజీగా ఓపీ తీసుకోవచ్చు. అబా యాప్తో ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటున్నారు హాస్పిటల్ సిబ్బంది. హాస్పిటల్ మనం వెళ్ళినప్పుడు అక్కడ చూపించుకోవాలనుకుంటే ఎవరైనా కూడా లైన్లో నిల్చొని గంటల తరబడి ఉంటే తప్ప ఓపీ స్లిప్ కాదు. కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఆన్లైన్లోనే ఓపీ స్లిప్ జనరేట్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు ఉంది అంటున్నారు. అసలు అది ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఆ యాప్ ఏంటి, యాప్లో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటి, దానివల్ల రోగులకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఒక్కసారి మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. రోగులకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో చాలా హాస్పిటళ్లలో ఈ స్కీమ్ అమలవుతోంది. ఆయుష్మాన్ భారత్ కింద డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేసేందుకు కేంద్రం యాప్ను తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ABHA పేరుతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రోగుల హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటల్ గా ఈ యాప్లో అందుబాటులోకి ఉంటాయి. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ వంటి చాలా హాస్పిటళ్లలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నారు. రోగి ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి చాలా విషయాలు యాప్లో రికార్డ్ అవుతాయి. ఏ డాక్టర్ చూశారు, ఏం టెస్టులు రాశారు, వాటి రిజల్ట్ ఏంటి, ట్రీట్మెంట్ ఇచ్చారు అనే యాప్లో ఉంటాయి. టెస్టుల ఫలితాలను యాప్లో చూసి మందులు రాస్తారు డాక్టర్స్. కేంద్రం తెచ్చిన అబా యాప్తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓపీ రిజిస్ట్రేషన్ చేయించాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో వెయిట్ చేయాలి. అయితే అబా యాప్ డౌన్లోడ్ చేసుకుని మన ఆధార్, ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ హాస్పిటల్లో ఓపీ కావాలో సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత హాస్పిటల్లో QR కోడ్ స్కాన్ చేస్తే ఒక టోకెన్ నంబర్ వస్తుంది. అది కౌంటర్లో చూపిస్తే ఓపీ స్లిప్ ఇచ్చేయనున్నారు. అబా యాప్తో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే సమస్యలు ఉండవంటున్నారు హాస్పిటల్ సిబ్బంది. అబా యాప్ ఇది. దీనివల్ల మనకు ప్రాసెస్ ఏంటంటే, గుడ్ ప్రాసెస్ ఏంటంటే, మనకు 5 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎనీ హాస్పిటల్లో మనకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మన రిజిస్టర్ నెంబర్ అయిందనుకోండి, CR నెంబర్ రిజిస్టర్ అయిందనుకోండి, అయిన తర్వాత ఏమవుతుందంటే మన డీటెయిల్స్, మనకి ఏమేమి డిజీజ్ ఉన్నాయి, ఎలాంటి ఏ హాస్పిటల్లో మనం ఎక్కడెక్కడ మనం తిరిగాము అనేది మొత్తం వెళ్ళిపోతుంది. రికార్డ్స్ అన్ని ఉంటాయి, మెడికల్ రికార్డ్స్ మొత్తం ఉంటాయి. అబా యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయితే ఓపీతో పాటు హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటల్ గా యాక్సెస్ చేయొచ్చు. దేశంలో మనం ఎక్కడున్నా డిజిటల్ గా రికార్డ్స్ చూపించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫిజికల్ గా హెల్త్ రికార్డ్స్ వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. అబా సేవల్లో రాష్ట్రంలోని ఉస్మానియా హాస్పిటల్ అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్ ఫోన్ నుండి యాప్ లో నమోదు చేసుకుంటే ఇక్కడ సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్ గైడ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుంటే హాస్పిటల్ ఫోన్లోనే రోగికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అబా యాప్తో వైద్య సేవలు పొందడం చాలా సులువుగా ఉందంటున్నారు రోగులు, వారి బంధువులు. అయితే వచ్చినప్పుడు ప్రతిసారి బాగా లైన్ ఉంటుండే. మార్నింగ్ వచ్చి ఒక 2 గంటలు వెయిట్ చేస్తుండే ఓపీ కోసం. ఇప్పుడేమో ఈ అబా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం స్కాన్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది డీటెయిల్స్ అన్ని. ఆ టోకెన్ నెంబర్ చెప్పేస్తే మనకు ఓపీ రిసిప్ట్ ఇచ్చేస్తారు. ఒకసారి ఎంట్రీ చేస్తే మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మళ్ళీ వచ్చినప్పుడు జస్ట్ స్కాన్ చేసేస్తే మళ్ళీ అవే డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,49,03,309 మంది అబా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 68,21,000 మందికి పైగా రోగుల హెల్త్ రికార్డ్స్ ను లింక్ చేశారు. చూశారు కదా అబా యాప్ వల్ల ఉపయోగాలు. ఈ అబా యాప్ను ఉపయోగించుకోండి. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకున్నా, లేకపోతే అంతగా చదువుకోలేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అక్కడే సపోర్ట్ స్టాఫ్ ఉంటున్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీరు లైన్లో నిలబడేటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని క్షణాల్లోనే ఓపీ స్లిప్ తీసుకోండి, నేరుగా ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి. కెమెరామెన్ వినోద్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.